హెవెన్ ఆన్ ఎర్త్ గా పిలువబడే జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోర సంఘటన మన హృదయాల్ని కలిచివేసింది. ఇది కేవలం ఒక దుర్ఘటన కాదు, ఇది మన దేశ భద్రతా వ్యవస్థపై వచ్చిన ప్రశ్న. ఇది కేవలం ప్రాణాలు కోల్పోవడం కాదు, ఇది మన భారతీయుల గుండెల్లో రగిలే బాధ, కోపం మరియు ఆత్మగౌరవం. స్టే విత్ మీ. ఈ వీడియోలో ఈ దుఃఖరీత ఘటన వెనుక దాగి ఉన్న నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 22న జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో పహల్గామ్ అనే ఏరియాలో ఒక బ్రూటల్ టెర్రర్ అటాక్ జరిగింది. 28 ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోయారు, ఇంక్లూడింగ్ 25 ఇండియన్ టూరిస్ట్, ఒక నేపాలీ టూరిస్ట్ అండ్ 2 లోకల్స్. ఈ అటాకర్స్ మిలిటరీ స్టైల్ యూనిఫామ్ లో వచ్చి గన్స్ తో సివిలియన్స్ మీద ఇండిస్క్రిమినేట్ గా ఫైరింగ్ చేశారు. एक इंसान है, उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. नहीं 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 आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. మేడం ఐ విట్నెస్ చెప్పిన దాని ప్రకారం ఒక కొత్త టైప్ ఆఫ్ క్రియేట్ చేశారు. రిలీజియన్ అడిగారు, ఇస్లామిక్ వర్సెస్ చెప్పమని ఫోర్స్ చేశారు. అండ్ హూ ఎవర్ కుడింట్ దే వర్ షాట్ డెడ్. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఈ బ్రూటల్ యాక్ట్ ని మేమే చేశామంటూ క్లెయిమ్ చేసింది. ఇది లష్కర్ ఈ తైబా అనే పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ గ్రూప్లో ఒక ఆఫ్ షూట్. ఈ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆర్టికల్ 370 రివోక్ అయ్యాక జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగే డెవలప్మెంట్ మరియు చేంజెస్ని అపోజ్ చేయడం. 2019లో ఇండియన్ గవర్నమెంట్ ఆర్టికల్ 370ని అబోలిష్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని కేంద్ర పాలిత ప్రాంతం కింద ప్రకటించి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అలాగే టూరిజం డెవలప్మెంట్కి డోర్స్ ఓపెన్ చేసింది. కానీ కొన్ని యాంటీ ఇండియా టెర్రర్ ఆర్గనైజేషన్స్కి ఇది అసలు నచ్చలేదు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఉగ్రవాదుల యొక్క స్కెచెస్ రిలీజ్ చేశారు. అలాగే సర్చ్ ఆపరేషన్స్ కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులను ట్రేస్ చేయడానికి హెలికాప్టర్స్లో స్పెషల్ టీమ్స్ని డిప్లాయ్ చేశారు. ఈ అటాక్ వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్లోని టూరిజం చాలా వరకు దెబ్బతింటుంది. పహల్గామ్లోని లోకల్ పీపుల్కి ఇన్కమ్ సోర్స్ కట్ అవుతుంది, ఎందుకంటే అక్కడి ప్రజలంతా టూరిజంపై డిపెండ్ అయి ఉంటారు. ఈ అటాక్లో ఆ ఉగ్రవాదులకు హిందువులు లక్ష్యంగా మారారు. ఉగ్రవాదులు విక్టిమ్స్ యొక్క పేర్లు మరియు మతం అడిగి ఇస్లామిక్ వచనాలు చెప్పమని బలవంతం చేశారు. చెప్పలేని వారిని వెంటనే కాల్చి చంపారు. ఇది కేవలం హింస కాదు, మతపరమైన ద్వేషానికి నిదర్శనం. పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నించిన సయ్యద్ అదిల్ హుసేన్ షా అనే స్థానిక కాశ్మీర్ వ్యక్తి కూడా ఉగ్రవాదుల చేతిలో మరణించాడు. వినయ్ నర్వాల్ అనే ఇండియన్ నేవీ ఆఫీసర్ తన భార్యతో కలిసి హనీమూన్ కోసం వచ్చాడు. కానీ ఈ దుర్ఘటనలో ఆ ఉగ్రవాదులు వినయ్ నర్వాల్ని తన భార్య ముందే కాల్చి చంపేశారు. ఇప్పుడు మనం చేయవలసింది బాధను ద్వేషంగా మార్చడం కాదు, బాధను బలంగా మార్చాలి. ఇండియన్స్ అందరూ ఒకటిగా మన సంస్కృతిని, మన విలువలను రక్షించేందుకు ముందుకెళ్ళాలి. మనం విభజితులమైతే శత్రువుకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే ఐక్యంగా ఉండి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటాలి. జై హింద్.